ఏ రాజే ఎలా ఉన్నావు? బాగున్నాను మాయా. ఇంకేట్రా సంగతులు? ఇంకేముంటాయి మాయా, ఉదయం లేకుండా పొలం పని చేసుకోవడం, సాయంత్రం ఊరి మీద తిరగడం, అలా పల్లెటూరులో ఉండి ఉండి బోరు కొడేస్తుంది మాయా. ఇంకెన్ని రోజులు మాయా ఇలా పొలం పని చేసుకుని ఉండమంటావు? హైదరాబాద్లో ఏదైనా జాబ్ ఉంటే చూడొచ్చు కదరా, నేను కూడా వచ్చేస్తాను. ఎందుకు మాయా నవ్వుతున్నావు? నువ్వు అనుకున్నట్టు ఉండదురా సిటీ లైఫ్. ఏం మాయా? ఏంటోరా మా సిటీ బతుకులు. బతకడం కోసం అప్పులు చేయటం, తిరిగి అప్పు తీర్చడం కోసం మళ్ళీ బతకడం. అవును, నీకు ఒంట్లో బాబు ఇక్కడ ఎవరు చూసుకుంటారా? మా అమ్మ మాయా. అదే అక్కడ అనుకో, నిన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఆ పరుగులు తీసే ప్రపంచంలో ఆ డబ్బు సంపాదించాలని ఆశ తప్ప ఎవ్వరు అవన్నీ పట్టించుకోర్రా. ఇక్కడ అయిన వాళ్ళని నొగ్గేసి అక్కడ వాళ్ళు ఇచ్చే 15-16 వేల కోసం వాడికి వెళ్ళి వాళ్ళతో తిట్లు తిని రోజంతా నరకం అనిపిస్తావురా. నువ్వు చెప్తే ఇప్పుడు అర్థమవుతుంది మాయా, నువ్వు అక్కడ ఎంత నరకం అనిపిస్తున్నావో. నీకోటి తెలుసా, ఒకప్పుడు మా ఊర్లో పండుగలన్నీ మేమే చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఆ పండుగలు మేము చుట్టాల్లో వస్తున్నాం. అదిరా ఇలా చెప్పుకుని చాలా ఉన్నాయి. అదిరా ఇప్పుడు వస్తాడు సిటీ. ఎంత చెప్పాక నేను అలాగ వస్తాను మాయా, ఎక్కడ ఏదో పని చేసుకొని ఉండిపోతాలే. నేనైతే రానురా బాబు. ఇదండి కథ. తప్పని పరిస్థితుల్లో సిటీకి వెళ్ళి లేని కష్టాలు తెచ్చుకొని పడుతున్నాం. పల్లెటూరు వాళ్ళు అక్కడ ఏదో కొత్త ప్రపంచం ఉంటుంది అనుకొని వెళ్తారు, కానీ వెళ్ళాక మన ఊర్లో ఉండిపోతే బాగుండు అనుకుంటారు. అయినా చేతిలో మన ఉత్తిపని ఉన్నప్పుడు ఎక్కడున్నా బతికేస్తారు.